నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. మనం ఇండియన్ పాలిటీ యొక్క క్విక్ రివిజన్ సిరీస్లో ఉన్నాము. మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా సరే, అది గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, మరి ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, పోటీ పరీక్ష అయినా సరే, భారత రాజకీయ వ్యవస్థ, ఇండియన్ పాలిటీ, భారత రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అలానే భారత పరిపాలనా వ్యవస్థ లేదు ఇండియన్ గవర్నెన్స్, వీటి గురించి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. ఒకవేళ ఫర్ వేరియస్ రీజన్స్, అంటే వివిధ కారణాల వల్ల ప్రిలిమ్స్లో ఒకవేళ ఆ సబ్జెక్ట్ లేకపోయినా మెయిన్స్లో ఖచ్చితంగా వస్తుంది. మెయిన్స్లో లేకపోతే ప్రిలిమ్స్లో ఖచ్చితంగా వస్తుంది. ఎంత కాదన్నా సరే మనందరం ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలి అని అంటే ప్రభుత్వానికి సంబంధించి ఎంతో కొంత తెలుసుకుని తీరాలి. మరి ప్రభుత్వం పరిపాలన లేదు ప్రభుత్వ అంశాలు, ప్రభుత్వ వ్యవహారాలు, వీటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే భారత రాజకీయ వ్యవస్థ, ఇండియన్ పాలిటీ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేదు యాజ్ ఎ కామన్ మ్యాన్గా అయినా సరే ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంటు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నరు, ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టరు, మంత్రిమండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సు, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీసు, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, పౌరసత్వం, సిటిజన్షిప్, అలానే పంచాయతీరాజ్ వ్యవస్థలు, అంటే ఇటు లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో, మూడవ అంచె ప్రభుత్వ వ్యవస్థ, థర్డ్ టియర్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇలా ఎన్నో అంశాలు మనం తెలుసుకోవాలి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన ఈ పాలిటీ అంత చిన్నదేమీ కాదు. ఎంత కాదన్నా ఒక 30 to 40 గంటలు పడుతుంది పూర్తి చేయాలి అంటే. మరి కొన్నిసార్లు పోటీ పరీక్ష దగ్గర పడినప్పుడు, సార్ నేను ఆల్రెడీ మొత్తం సిలబస్ అంతా చదివేశాను, కానీ నాకు రివిజన్కి ఏదన్నా హెల్ప్ అయితే బాగుంటుంది, తక్కువ టైంలో సబ్జెక్టు మొత్తాన్ని చదివినట్టు నాకు ఒక ఫీలింగ్ కలగాలి, ఆ ఫీలింగ్ కలిగితే నాకు ఒక విధమైన కాన్ఫిడెన్స్ వస్తుంది, అప్పుడు నేను ఏ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చినా సరే రాయగలను అన్న ధైర్యం వస్తుంది అని చాలామంది అంటూ ఉంటారు. సో అందుకనే మనం ఇండియన్ పాలిటీ, భారత రాజకీయ వ్యవస్థకి సంబంధించిన క్విక్ సిరీస్ని ప్రారంభిస్తూ ఉన్నాము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ నాట్ ద ఫుల్ వర్జన్. మీకు ఒకవేళ ఫుల్ వర్జన్, ఫుల్ కోర్సు పూర్తిగా ప్రతి అంశం, ప్రతి వాక్యం, ప్రతి చిన్న అంశానికి సంబంధించి విస్తృతంగా విశ్లేషణ, అంటే డీటెయిల్డ్ అనాలిసిస్ కావాలి అని అనుకుంటే అప్టేక్ జాబ్స్ యాప్లో ఆల్రెడీ వివిధ ఎగ్జామ్లకి సంబంధించి లేదు ఇన్ జనరల్గా యాజ్ అ సబ్జెక్ట్గా ఇండియన్ పాలిటీకి సంబంధించి ఫుల్ కోర్స్ అవైలబుల్గా ఉంది. మీరు కావాలంటే అదైనా కొనుక్కోవచ్చు. సో అక్కడ మీకు ప్రతి టాపిక్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ కన్సిడరింగ్ యాజ్ దిస్ ఈజ్ ద క్విక్ రివిజన్ 1, ఇక్కడ అన్నిటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ జరగదు, రాదర్ ఇట్ ఈస్ మోర్ లైక్ రివిజన్ అనమాట. ఇప్పుడు మనం మామూలుగా రివిజన్ చేసేప్పుడు ఏం చేస్తాం, విల్ జస్ట్ గో త్రూ దోస్ థింగ్స్, ముఖ్యమైన వాటిని మరొకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో దాట్స్ వాట్ విల్ బి డూయింగ్ హియర్. బట్ వీ రియలీ విష్, అప్టేక్ జాబ్స్ రియలీ విష్ ఏంటంటే ఈ క్విక్ రివిజన్ మీకు ఏదో ఒక విధంగా సాయపడి, మీ పరీక్ష ప్రిపరేషన్లో భాగంగా మీకు ఎంతో కొంత ఉపయోగపడి, మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్కి సంబంధించి మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ని క్లియర్ చేసి మీరు అనుకుంటున్న డ్రీమ్ జాబ్ సాధించాలన్నదే మా ఉద్దేశం, మా లక్ష్యం. అందుకని మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ లెట్స్ గెట్ ఇన్ టు ద క్విక్ రివిజన్ సిరీస్ ఆఫ్ ఇండియన్ పాలిటీ, భారత రాజకీయ వ్యవస్థ. సో ముందుగా మన భారత రాజ్యాంగ నిర్మాణం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎలా నిర్మితమైంది, దానికి సంబంధించి మనం ముఖ్య అంశాలు గమనిస్తే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాన్స్టిట్యూషన్, ఆ పదం గురించి తెలుసుకుని తీరాలి. అసలు కాన్స్టిట్యూషన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే కాన్స్టిట్యూషియో అనే పదం నుంచి వచ్చింది. ఈ కాన్స్టిట్యూషియో అనే పదం ఫ్రెంచ్ భాష నుంచి వచ్చింది. సో ద ఇంగ్లీష్ వర్డ్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఫ్రమ్ ఫ్రెంచ్ వర్డ్ కాన్స్టిట్యూషియో. ఆ పదం యొక్క అర్థం ఏంటి అని అంటే టు ఎస్టాబ్లిష్ అనే అర్థం, అంటే ఏదన్నా స్థాపించాలి అని అర్థం అనమాట. ఇక్కడ దేనిని స్థాపిస్తున్నారు వాళ్ళు? భారత రాజకీయ వ్యవస్థని స్థాపిస్తున్నారు. భారత రాజ్యానికి సంబంధించి, భారతదేశానికి సంబంధించి ఏదైతే ఒక పరిపాలన వ్యవస్థ ఉండాలో వాళ్ళు దానిని స్థాపిస్తున్నారు. దానికోసం ఏర్పాటు చేసినదే ఈ రాజ్యాంగం. ఒక దేశం కానీ ఒక రాజ్యంలో కానీ రాజకీయ వ్యవస్థకు, అక్కడ ఉన్న చట్టాలకు, వాటి యొక్క పరిపాలన వ్యవస్థకు సంబంధించిందే రాజ్యాంగం. సో ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ అ కంట్రీ ఆర్ సమ్టైమ్స్ కెన్ ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ అ నేషన్ స్టేట్ యాజ్ వెల్. ఇప్పుడు స్టేట్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఇలా అనుకునేరు, అది మనం ఇన్ జనరల్గా పిలిచే స్టేట్, రాష్ట్రం. కానీ కొన్నిసార్లు రాజ్యం, స్టేట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి మనం ఇన్ జనరల్గా దేశం అన్నప్పుడైనా రాజ్యం అన్నప్పుడైనా వేటిని కన్సిడర్ చేసి ఆ విధంగా పిలుస్తారు అంటే 4 ముఖ్య అంశాలు. ఒకటి, అక్కడున్న ప్రజలు, ఆ ప్రాంతం మొత్తాన్ని, అలానే అక్కడ ఉన్న ప్రభుత్వం ఎవరైతే పరిపాలన సాగిస్తూ ఉన్నారో, అలానే సార్వభౌమాధికారం, అంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకోవడం. ఇప్పుడు ఇండియా అని ఒక రాజ్యం అని అంటే కనుక ఇండియా ప్రజలు, మనం ఇండియన్ సిటిజన్స్, ఇండియా, ఎంటైర్ ఇండియా, అండమాన్ నికోబారు, లక్షద్వీప్ ద్వీపాలను కూడా కలుపుకుని, ఎందుకంటే అది భారతదేశంలోని భూభాగం, టెరిటరీ.
అలానే భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, అలానే ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి సోవరెనిటీ ఉంది కదా, వాళ్ళకి సంబంధించిన అంశాలకు సంబంధించిన నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు కదా. సో ఈ ముఖ్య అంశాలను కన్సిడర్ చేసి మనం రాజ్యం, స్టేట్ అని పిలుస్తాం. భారత రాజ్యాంగానికి మూలాధారం భారత ప్రజలు. ఈవెన్ మీరు కాన్స్టిట్యూషన్లోని ప్రియాంబుల్, రాజ్యాంగ ప్రవేశికను చూసినా భారతదేశ ప్రజలమైన మేము మాకు ఈ రాజ్యాంగాన్ని ఇచ్చుకుంటాము అని ఉంటుందన్నమాట. అంటే మన కాన్స్టిట్యూషన్ని మన కోసమే మనం తయారు చేసుకుని మనమే ఫాలో అవుతాం. సో దానికి ప్రైమరీ సోర్స్, మూలాధారం ఎక్కడి నుంచి వస్తుంది? భారతదేశ ప్రజలమైన దగ్గర నుంచి వస్తుంది. అలానే మూలాధారాన్ని అన్నాం కాబట్టి భారత రాజ్యాంగం యొక్క రూపకల్పనకు సంబంధించి ముఖ్యమైన ఆధారం ఏంటి అని అంటే, వన్ ఆఫ్ ద ఫౌండేషన్ స్టోన్స్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ భారత ప్రభుత్వ చట్టం 1935, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఏదైతే ఉందో మన కాన్స్టిట్యూషన్కి సంబంధించి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ వ్యవస్థలో చాలా వరకు ముఖ్యమైన అంశాలు అక్కడి నుంచే తీసుకోవడం జరిగింది. మరి సైంటిఫిక్ వేలో అసలు కాన్స్టిట్యూషన్ అనే ఆస్పెక్ట్ని తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే కనుక అరిస్టాటిల్. అరిస్టాటిల్ని రాజనీతి శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని కూడా పిలుస్తారు. ఒక దేశం లేదు ఒక రాజ్యంలో ప్రజాజీవన విధానాన్ని తెలియజేయు మౌలిక అంశం లేదా శాసనమే రాజకీయ వ్యవస్థ లేదు రాజ్యాంగం అని చెప్పి అరిస్టాటిల్ పేర్కొన్నాడు. అలానే అరిస్టాటిల్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని కూడా రచించాడు. సో బేసిక్గా వివిధ దేశాల యొక్క రాజ్యాంగాలు, వివిధ దేశాల యొక్క రాజకీయ వ్యవస్థలను పరిశీలించిన తర్వాత 50కి పైగా దేశాలను తను అధ్యయనం చేసి ఈ గ్రంథాన్ని రచించాడు. అలానే మన భారతదేశ రాజ్యాంగం మనం గమనిస్తే కొన్ని విప్లవ మూలక రాజ్యాంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని కూడా రూపొందించడం జరిగింది. విప్లవ మూలకం అంటే రెవల్యూషనరీ బేస్డ్ అనమాట. ఆ దేశాలలో వివిధ కారణాల రీత్యా జరిగిన విప్లవాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ సూత్రాల ఆధారంగా అయితే వాళ్ళు ఫైట్ చేశారో ఆ ప్రిన్సిపల్స్ని మనం కూడా తీసుకున్నాం. అమెరికా, రష్యా, అలానే ఫ్రెంచ్ ఉద్యమాలు అనమాట. సో అమెరికా నుంచి మనం ఏం తీసుకున్నాము? ఏదైతే బేసిక్గా సర్వసత్తాక అవ్వచ్చు, సార్వభౌమత్వం అవ్వచ్చు, ఇవన్నీ అమెరికా రాజ్యాంగం నుంచి. అలానే రష్యన్ రెవల్యూషన్ నుంచి బేసిక్గా ఈక్వాలిటీ, ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తూ వచ్చాము. అలానే ఫ్రెంచ్ విప్లవం నుంచి లిబర్టీ, ఫ్రెటర్నిటీ ఇవన్నీ వచ్చాయి. సామాజిక న్యాయం. సో బేసిక్గా ఈ అన్ని అంశాలు ఆఫ్కోర్స్ మన లేటర్ వీ విల్ ఆల్సో గో త్రూ దోస్. సో ఈ రాజ్యాంగానికి సంబంధించి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అంటే సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, ఈ అన్ని అంశాలు కూడా వివిధ దేశాలకి సంబంధించిన రాజ్యాంగాల నుంచి మనం ఆధారాలుగా సేకరించామని చెప్పచ్చు, లేదు వాటిని గ్రహించాము అని చెప్పచ్చు. మరి రాజ్యాంగాలకి సంబంధించి కొన్ని పీస్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ని గమనిద్దాం. ప్రపంచంలోని అతి పురాతన రాజ్యాంగం, ఓల్డెస్ట్ కాన్స్టిట్యూషన్ బ్రిటిష్ రాజ్యాంగం. రిమెంబర్, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్. అంటే అది లిఖిత రాజ్యాంగం, ఇట్స్ నాట్ రిటన్ లైక్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే రిటన్ కాన్స్టిట్యూషన్, అన్రిటన్ కాన్స్టిట్యూషన్ లేదు, లిఖిత అలిఖిత అంటే బేసిక్గా వాళ్ళు ఎక్కడ రాయలేదా అని కాదు. ఒక విధంగా రాసి దాని ఒక గ్రంథంలాగా తయారు చేసి దాన్ని కోడిఫై చేస్తే, క్రోడీకరిస్తే దాన్ని లిఖిత రాజ్యాంగం అంటారు. ఎక్కడో అక్కడ పేపర్ మీద మెన్షన్ చేయకపోతే వాళ్ళకి గుర్తుండదు. సో వాళ్ళు జస్ట్ ఒక పేపర్ మీద మెన్షన్ చేస్తే దాన్ని అలిఖిత రాజ్యాంగం అని అనేస్తారు. బట్ ఇదొక రాజ్యాంగం, ఇదొక గ్రంథం, దీంట్లో పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి, లేదు ప్రాసెసెస్ ఈ విధంగా ఉంటాయని అంటే దెన్ దట్ విల్ బి రిటన్ కాన్స్టిట్యూషన్. సో ప్రపంచంలోనే ఓల్డెస్ట్ కాన్స్టిట్యూషన్ బ్రిటిష్, అలానే వాళ్ళది నాన్ రిటన్ కాన్స్టిట్యూషన్ లేదా అన్రిటన్ కాన్స్టిట్యూషన్. అలానే ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికాది, మన భారతదేశం కూడా లిఖిత రాజ్యాంగమే, బట్ మనది మొదటిది కాదు, రాదర్ మనది పెద్దది. అతి చిన్న రాజ్యాంగం వచ్చేసి అమెరికా రాజ్యాంగం, అతి దృఢమైన రాజ్యాంగం వచ్చేసి అమెరికా రాజ్యాంగం. అలానే ప్రపంచంలో అతి సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. సో వరల్డ్లోనే లాంగెస్ట్ లేదు లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ మన ఇండియాది. అలానే లిఖిత రాజ్యాంగం కూడా మనది, ఇట్ ఈజ్ రిటన్ అంటే క్రోడీకరించబడ్డాయి అన్ని అంశాలు కూడా. అలానే చిన్నది మరియు దృఢమైనది వచ్చేసి అమెరికా. అంటే సైజ్ పరంగా మరి అంత ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంత పెద్దది కాకపోయినా స్టిల్ ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్. మరి మన భారతదేశ రాజ్యాంగానికి సంబంధించి మనం కొంచెం చరిత్రలోకి వెళ్తే గనక రాజ్యాంగం బై డిఫాల్ట్ ఇట్లా చిటికలో వచ్చేలేదు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు. సో బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించేటప్పుడు కొంచెం సమయం ఏమో క్రౌన్ పరిపాలన జరిగింది, అంతకన్నా ముందు కంపెనీ పరిపాలన జరిగింది. సో వాళ్ళు కంపెనీ పరిపాలన వ్యవహారాలకు సంబంధించి, క్రౌన్ పరిపాలన వ్యవహారాలకు సంబంధించి కొన్ని చట్టాలు, ఒప్పందాలు తీసుకువచ్చారు. ఆ చట్టాలు, ఒప్పందాల్లో ఉన్న కీలకమైన ముఖ్య అంశాలు మన తర్వాత చట్టాలుగా పరిగణించాం కూడా. సో అందుకని వాటి గురించి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎలిజబెత్ రాణి ఆమోదంతో చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇండియాలోకి వచ్చి బిజినెస్ చేయడం స్టార్ట్ చేశారు. బేసిక్గా చార్టర్ అంటే ఒక ఒప్పందం, ఒక అగ్రిమెంట్ అని అర్థం అనమాట. 1612 సూరత్లో, సూరత్ ప్రస్తుతం గుజరాత్లో ఉంది. సో ఈ మధ్య వార్తల్లో కూడా బాగా ఉంది, డైమండ్ బోర్స్ అక్కడ రిలీజ్ అయింది. అలానే వరల్డ్స్ లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్ కూడా సూరత్లోనే ఉంది, జివెల్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అక్కడ పూర్తి స్థాయిలో మొదటి వర్తక వాణిజ్య కేంద్రాన్ని వాళ్ళు స్థాపించారు అనమాట. ఇప్పుడు 1612లో. తర్వాత 1639 నాటికి మద్రాసు అలానే మచిలీపట్నంలో వాణిజ్య కేంద్రం స్థాపన చేశారు. ఇక్కడేమో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తర్వాత స్లోగా డెవలప్ అవ్వడం స్టార్ట్ అయ్యారు వేరే వేరే ప్లేసెస్లో. 1667 అప్పటికల్లా వాళ్ళు మన కంట్రీస్లో
మన దేశంలో నాణ్యాలను ముద్రించడం మొదలుపెట్టారు, కరెన్సీని. 1726లో బాంబే, మద్రాస్ అలానే కలకత్తా ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేయడంతో పాటు మేయర్ కోర్టులను కూడా స్థాపించారు. సో ఒక విధంగా వాళ్ళు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో కూడా దిగిపోయారు అండ్ ఇక్కడ కోర్టులను స్థాపించి వాళ్ళు జ్యుడిషియల్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ బిజినెస్, ఇక్కడ మెల్లిగా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చారు, ఇక్కడ జ్యుడిషియరీ. అసలు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చి వాళ్ళ యొక్క పరిపాలన ప్రారంభించగలిగారు. దానికి వన్ ఆఫ్ ద ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే కనుక 1757వ సంవత్సరంలో జరిగిన ప్లాసీ యుద్ధం. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఇస్ ద ఫౌండేషనల్ స్టోన్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా. ఆ విధంగా అవ్వడానికి గల కారణం ముఖ్య వ్యక్తి ఎవరు అని అంటే రాబర్ట్ క్లైవ్. సో రాబర్ట్ క్లైవ్ని ద ఫౌండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. ప్లాసీ యుద్ధం తర్వాత బక్సర్ యుద్ధం 1764లో గెలిచిన తర్వాత 1765లో దివానీ హక్కులు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ దక్కించుకుంది. దివానీ హక్కులు అంటే బేసిక్గా రెవెన్యూ ఏదైతే వసూలు ఉంటుందో, బేసిక్గా పన్ను ట్యాక్స్ కలెక్ట్ చేయడం, ఆ హక్కు కూడా దక్కించుకుంది బ్రిటిష్ ఎంపైర్, లేదు ఒక విధంగా చెప్పాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీ.